అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంతోషంగా ఉందా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నువ్వేం చదవకుండానే పాస్ అయ్యావు. నేను కష్టపడి చదువు కూడా ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? నేను ఎస్ఐ అవుతాను అని బిల్డప్ ఇవ్వలేదురా. అది నా యాంబిషన్ రా. అంతా వృధా అయిపోయిందిరా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సారీరా. నువ్వెందుకురా సారీ చెప్పడం? నీ వల్ల నేను ఫెయిల్ అవ్వలేదు. నాకు ఫ్రాడ్ చేయడం తెలియక నేను ఫెయిల్ అయ్యాను. నీకున్నట్టు మేనమావ నాకు లేడు. నేను ఫెయిల్ అయ్యాను. ప్రభా, నేను ఎలా ఫెయిల్ అయ్యాను రా? నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను రా? మీలాంటి వాళ్ళందరూ పాస్ అవుతున్నారు, మాలాంటి వాళ్ళందరూ ఫెయిల్ అయ్యా తీరుతారా? నేను పాస్ అవుతానని మా నాన్న ఇన్స్టాల్మెంట్ లో ఈ కోపం నా మాట వినరా. నేనేం చేస్తానో నాకే తెలీదు. చెప్పేది నీకే. నన్ను వదిలిపెట్టు. నువ్వు పాస్ అయ్యావు, నువ్వు వెళ్ళు. మళ్ళీ పరీక్షరా? నువ్వు వెళ్ళినారా? నీ పరీక్షలు, నీ పోలీసు, అందుకోసం నేను వెళ్ళినారా? ఎస్ఐ అంటే ఎస్ఐ అంత ప్రాంతనా? ఆదివారం ఇంటికి వచ్చేదా? జాగ్రత్త బాబు. రే సత్య, ఆగు. చేజాబు. అమ్మ చెప్పింది కదా అని నువ్వు ప్రతి ఆదివారం ఇక్కడికి రావడానికి ప్రయత్నించద్దురా. తెలుసో తెలియకో నువ్వు పాస్ అయ్యావు. అది ప్రభాకర్ మనసుని ఎంతో బాధ పెట్టిందిరా. నిన్ను చూశాడనుకో, అతను ఇంకా ఎక్కువ బాధపడే అవకాశం ఉందిరా. ట్రైనింగ్ అయ్యే వరకు నువ్వు హాస్టల్ నుంచి రావద్దురా. అమ్మకి నేను సర్ది చెప్తాను, సరేనా? నాన్న, ప్రభాకర్కి ఏం కాదురా. కొన్నాళ్ళు అయితే అతనే సర్దుకుంటాడు. సరే, నువ్వు వెళ్ళిరా. నానా, టీ తీసుకో. ఒరే, నీకు నా దిష్టే తగిలేలా ఉందిరా. ఈ డ్రెస్ లో నువ్వు ఎంత బాగున్నావు తెలుసా? రే, బ్యాండ్ మేళానికి ఎంత అయిందిరా? 200 మా అమ్మ. 200 నెలాఖరు కదరా. ఓ ఐసి. రే ఇట్రా, వాడిని రేపు స్టేషన్కి రమ్మని చెప్పు. అలాగే. మన మ్యాటర్ వస్తుంది కదా, అప్పుడు ఇచ్చేద్దాం. మ్యాటరా? అదేరా మామూళ్ళు. ఓహో, ఓ 1000 ఇస్తానని చెప్పు. అలాగే మా. అంకుల్ బాగున్నారా? బాగానే ఉన్నాను. ప్రభాకర్ ఎలా ఉన్నాడు అంకుల్? బాగానే ఉన్నాడు. మన వాళ్ళు చెప్పారు ముంబై వెళ్ళాడంట కదా. ఎప్పుడు వస్తాడు అంకుల్? ఏమో నాకు తెలియదు. ఇంకేమన్నా చెప్పాలా? సరే, ఉంటాను. ఇక మనల్ని ఎవడేం చేయలేడు. అవునరా మావా, మా హౌస్ వాన్ రిల్లు కాల్చేయమంటున్నాడు. వాళ్ళ లోపల కుమ్మేచ్చా? పోలీస్ అయితే లోపల కుమ్మేచ్చండ్రా. ఎవరినిరా? మాకు ఒకడు ఉన్నాడులే, మన పచారి కూడా సూర్యగడరా. నెలలా సామాన్ ఎత్తాడు, రోజు డబ్బులు ఎడతాడు. ఒరే సచ్చా, ఆడి లోనే సచ్చా. ఒరే నిన్నరా, ప్రతిరోజు ఆడు పెట్టే టార్చర్ భరించలేకపోతాడు రా. రే మా, స్టేషన్లో ఏదైనా పాత బైక్ ఉంటే నేను తెచ్చుకోవచ్చా? ప్రసాద్ సెక్టర్ నీకు ఇమ్మందరా.
సావచ్చు కదా. యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది సావట్లేదు. పూలు అమ్ముకున్న వాళ్ళు ఏం పోయేగల వచ్చింది ఈ పనిలో దిగారు. ఇప్పుడు ఆ వ్యాపారంలో పెద్దగా లాభాలేవయ్యా. వాట్ల మీద అడుక్కుని బతకొచ్చు కదా. దానికి కూడా చాలా మంది ఉన్నారయ్యా. ఇగో వీళ్ళేం మొదలు తీసుకుని పంపించా. వస్తామయ్యా. ఎలానే సత్య నువ్వేనా? అవును సార్. అలా సార్. ఓకే సార్, ఓకే సార్, అలాగే సార్. సీనో సార్. నేను ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. వీళ్ళు కోర్టు తీసుకొచ్చాయి సార్. నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. ఓకే సార్. నేను ఎక్కడ కూర్చోవాలి సార్? చైర్లో. ఎలాండి ఎలాండి. కొత్త సార్ బజ్జీలు రెడీనే సార్. ఇట్రా చూసుకుంటూ ఉండు, టీ తాగొస్తాను. ఏంట్రా అది చూపించు. ఏ మాణిక్యం ఇట్రా. ఏంట్రా అది? వారని అబ్బాయి ఓ వెళ్ళి కూర్చోపో. ఏయ్ ఎవరా నువ్వు? ఎందుకు వచ్చావు? అడిగేది నేనే. ఎందుకు వచ్చావు? ఏముందా సంచిలో? ఏముందా సంచిలో? నా పెళ్ళం పక్కింటోటితో పడుకుందయ్యా. తలెత్తుకోలేక తల తెచ్చేసానయ్యా. పోలీసోడు అన్న తర్వాత రిటైర్ అయ్యే వరకు ఇలాంటివన్నీ చూడటం మామూలేరా. హత్యలు చేసేవాడిని చూడాలి, చేయించిన వాడిని చూడాలి, చివరిగా శవాల మీద పడి ఏడ్చేవాడిని కూడా చూడాలి. పోలీసోడంటేనే శవాలతో కాపురం చేయాలి. కళ్ళు మూసు పడుకుంటే తప్పుద్దంట్రా. బాగా కళ్ళు తెరిచి చూడాలి, ధైర్యంగా చూడాలి. అప్పుడే గుండె బండబారుతుంది. మనసు రాయి చేసుకున్నవాడే పోలీసు ఉద్యోగంలో చివరిదాకా నిలబడగలడు. ఒరే ఎక్కడికి రా? ఆగరా. ఏంట్రా? నువ్వు మామూలు మనిషి కాదు, లోన్ దాక్కూడదు. పోరా. మావా లోపల ఖాళీ లేదురా, బయటికి వెళ్తాం. పర్లేదు, నిలబడి తాగుదాం పదరా. దా. అది కాదురా. ఏంట్రా ఖాళీ లేదన్నారు? నమస్కారం సార్. ఓ పులు తెప్పించమంటారా? బాలు ఎక్కడ? ఒరే బాలు. సార్ రే మావా, ఏ, రే వద్దురా మావా. రే మావా వద్దురా. మనకిందుకు ఆగరా? రారా. ఏయ్ వదలరా. వదలరా, వదలరా. నువ్వేంట్రా ఇక్కడ? ఏమైందిరా నీకు? ఈ అలవాటు ఎప్పటిచ్చిరా? ఈ విషయం ఇంట్లో తెలుసా? ప్రభా ఆగరా.